హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ సుప్రియ. ఐఎమ్ యోగా ట్రైనర్, నార్కోలైట్స్ ట్రైనర్, వెయిట్ లాస్ కోచ్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈ రోజు మనం కంప్లీట్ గా లోవర్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ గురించి మనము ఎక్సర్సైజెస్ చేద్దాం. లోవర్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి? మోస్ట్లీ ఫీమేల్స్ లోనే బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అనేవి ఎక్కువ అరైజ్ అవుతూ ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు, లేకపోతే ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, ఫిబ్రాయిడ్స్ ఉండొచ్చు, లేకపోతే స్పైనల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎనీ ఇంజురీస్, పూర్ పోస్చర్ వల్ల కూడా మనకి ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ఆస్టియోపోరోసిస్ వాళ్ళకి, అండ్ కొంచెం ఏజ్ గడిచే కొద్దీ హెవీ వెయిట్ అవ్వడం వల్ల వాళ్ళకి లోవర్ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ గా వచ్చేది స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం కంప్లీట్ గా ఎప్పుడూ బెడ్ మీద ఎక్కువ రెస్టెడ్ మోడ్ లో ఉన్నా కూడా వస్తుంది, లేకపోతే హై ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ కానీ, లేకపోతే హై ఎక్సెస్ వర్క్ చేసినప్పుడు కానీ అలాంటప్పుడు కూడా ఈ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. డెస్క్ జాబ్ వాళ్ళకి, సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో యా, వీటి కోసం మనం స్పెసిఫిక్ గా కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకున్నాము. ఈ ఎక్సర్సైజెస్ మనకి ఏంటంటే మనకి ఆ స్పైన్ అనేది మంచిగా మసాజ్ అయిపోయి మనకి రిలాక్సేషన్ ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ ఇనిషియల్ డేస్ లో కొంచెం రిలాక్స్డ్ గా అనిపిస్తుంది. తర్వాత పోన్ ఏమనిపిస్తుంది అంటే మనకి ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది, అండ్ మనకి ఒక ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, పోస్చర్ అనేది మనం కరెక్ట్ చేసుకుంటాము. అండ్ లేటర్ ఆన్ మనకు ఆ బ్యాక్ పెయిన్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. ఎక్కువగా ఉండే పెయిన్ ని మనము ఈ వర్కౌట్ ద్వారా కొంచెం మనము ఆ పెయిన్ అనేది రిలాక్స్ చేసుకోవచ్చు, కొంచెం కొంచెం వరకు తగ్గించుకోవచ్చు. ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం కంటే ఇలాంటి చిన్న చిన్న స్ట్రెచెస్ ఏమైనా చేయడం వల్ల మనం బ్యాక్ పెయిన్ అన్ని రిలీఫ్ గా ఉంచుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఫస్ట్ మనము సింపుల్ ఎక్సర్సైజెస్ తో స్టార్ట్ చేద్దాము ఎప్పుడైనా కూడా, తర్వాత ఇంటెన్స్ వర్కౌట్స్ కి వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్, మర్జురి బిత్తిలాసన. ఓకేనా? ఫస్ట్ టేబుల్ పొజిషన్ లో వస్తాము. మేక్ షూర్ దర్ ఇస్ అ ఫోర్ ఆర్మ్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్ అప్, exhale down, inhale up, chin towards the ceiling, look up, exhale, chin towards the chest, inhale up, exhale down, inhale up, exhale down. కిందికి వచ్చేటప్పుడు మనం ఎక్స్హేల్ చేస్తాము, ఇట్లా పైన ఒక సెమీ సర్కిల్ లాగా చేస్తాం అనమాట. పైకి వెళ్ళేటప్పుడు ఇలా స్ట్రెచ్ చేస్తాం, ఆర్చ్ పైకి పెడతాం అనమాట. ఇలా ఇలా ఇన్హేల్ తీసుకుంటాం. ఇది ఒక 30 కౌంట్స్ అలా చేయొచ్చు. ఓకేనా? అక్కడ నుంచి మనం బర్డ్ డాగ్ లోకి వెళ్ళిపోతాము. బర్డ్ డాగ్ ఏంటంటే ఆపోజిట్ హ్యాండ్, ఆపోజిట్ లెగ్, అప్పుడు హ్యాండ్ అండ్ లెగ్ అనేది వెనక్కి స్ట్రెచ్ చేస్తాం. 1, మళ్ళీ సేమ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఇటువైపు ఒక 20 కౌంట్స్, ఇటువైపు ఒక 20 కౌంట్స్, టోటల్ గా ఒక 40 కౌంట్స్ వరకు ఈ బర్డ్ డాగ్ అనే ఎక్సర్సైజ్ మనము చేయొచ్చు. ఓకేనా? అక్కడ నుంచి భుజంగాసనలోకి వెళ్తాము. లై ఆన్ యువర్ అబ్డోమెన్, పొట్ట మీద పడుకుంటాము. ముందుకు ఇలా పడుకునేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ స్లోలీ స్ట్రెచ్ అప్, మన చెస్ట్ లిఫ్ట్ అప్ చేస్తాము. మేక్ షూర్ ఎల్బోస్ షుడ్ నాట్ బి స్ట్రైట్, దే షుడ్ బి స్లైట్లీ బెంట్ సైడ్ వర్డ్స్ ఆఫ్ యువర్ చెస్ట్. చెస్ట్ కి సైడ్ వర్డ్స్ ఇలా పెట్టేసుకొని ఎల్బోస్ అనేది బెండ్ చేస్తాము. ఇది ఓకేనా? అండ్ లుక్ ఫార్వర్డ్. దీంట్లో మనం ఒక 20 to 30 సెకండ్స్ వరకు ఇలానే హోల్డ్ చేసి ఇలా చూడొచ్చు. ఈ భుజంగాసన అనేది మనకు చాలా ఈ బ్యాక్ స్ట్రెచ్ అనేది మంచిగా రిలాక్స్ అవుతుంది. ఇక్కడ మనం ఇలా స్ట్రెచ్ చేస్తాం కదా భుజంగాసనలో, ఇలా యా స్పైన్ అనేది చూడండి ఎంత మంచిగా ఇలా టిల్ట్ చేసామో. దాని వల్ల ఏంటంటే మనకి ఆ స్ట్రెచ్ వల్ల రిలాక్సేషన్ అనేది వస్తుంది. అక్కడ నుంచి మనకు కావాలంటే లైన్ ఆన్ యువర్ అబ్డోమెన్, ముందుకు పడుకునేసి స్విమ్మింగ్ పోజ్ లో ఉండొచ్చు అనమాట. చేతులు ఇలా ఆడిస్తాం, వెనకాల కాళ్ళు అనేది టిల్ నీస్ పై వరకు 10 degrees వరకు పైకి ఎత్తచ్చు. స్విమ్మింగ్ లో లాగా ఇలా ఈత కొడుతున్నట్లు చేతులు కాళ్ళు ఇలా ఆడించవచ్చు. 1, 2, 3, 4, 5, 6. అది
అలా మనం ఒక 20 కౌంట్స్ వరకు రిపీటెడ్ గా చేయొచ్చు. కావాలంటే అక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందుకి ఇలా భుజంగాల పడుకునేసి మళ్ళీ వెనక్కి బ్యాక్ చైల్డ్ పోస్, మళ్ళీ ముందుకి ఇలా భుజంగాల పడుకునేసి మళ్ళీ చైల్డ్ పోస్, ముందుకి ఇలా లైట్ గా స్ట్రెచ్ చేసేసి మళ్ళీ చైల్డ్ పోస్, లైట్లీ స్ట్రెచ్ ఫార్వర్డ్ అండ్ చైల్డ్ పోస్. ఇలా కూడా మనం ఒక 20 కౌంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకేనా? అక్కడి నుంచి మనం షోల్డర్ బ్రిడ్జ్ చేస్తాం అన్నమాట. సేతు బంధాసన్. మళ్ళీ లైన్ ఆన్ యర్ బ్యాక్, ఫూట్ అనేది మన గ్లూట్స్ దగ్గరికి ఇలా ఉంటాయి. అక్కడ నుంచి హ్యాండ్స్ అనేది ఇలా ఇంటర్లాక్ చేసేస్తాం బ్యాక్ సైడ్ ఆఫ్ యువర్ థైస్. ఇలా వెనకాల ఇంటర్లాక్ చేసేసి ఇలా మనం పెట్టేసుకుంటాం అన్నమాట. ఇలా అక్కడ నుంచి స్లోలీ రైజ్ యువర్ హిప్ అప్. ఇది షోల్డర్ బ్రిడ్జ్, సేతు బంధాసన్. స్టే దేర్, కాసేపు రిలాక్స్ ఇచ్చేసి మళ్ళీ సేమ్ అనేది ఇంకొకసారి కూడా ఇలాగే 10 కౌంట్స్ వరకు రిపీట్ చేసుకోవచ్చు. అలా ఒక 30 కౌంట్స్ అనేది 10 కౌంట్స్ తో గ్యాప్ ఇచ్చుకుంటూ 30 కౌంట్స్ వరకు మనం చేసుకోవచ్చు. సేమ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఉదరకర్షణాసన అంటాము దీన్ని. మళ్ళీ సేమ్ లైంగ్ ఆన్ యర్ బ్యాక్, లైంగ్ ఇన్ శవాసన్. అక్కడ నుంచి నీస్ అనేది ఇలా, హ్యాండ్స్ అనేది చెస్ట్ షోల్డర్ లెవెల్లో ఇలా పక్కకి ఇలా పెట్టేసుకుంటాము. తర్వాత నీస్ అనేది ఇలా సైడ్ కి ఇలా బెండ్ చేసేసి ఏ వైపు అయితే నీస్ డ్రాప్ చేస్తామో ఆపోజిట్ వైపు మనము ట్విస్ట్ అయి చూడాలి. 1, మళ్ళీ ఆపోజిట్ వైపు ఒక సైడ్ నీస్ డ్రాప్ చేస్తాం, ఇంకో సైడ్ అనేది ట్విస్ట్ అయి చూస్తాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. రిలాక్స్. దాని తర్వాత మనం ప్లాంక్ పోజ్ లో కూడా ఉండొచ్చు. ఓకేనా? ఒకసారి చూడండి. మేక్ ష్యూర్ ప్లాంక్ పోజ్ ఎలా అంటే మనము షోల్డర్స్, మన పామ్స్ అనేవి 1 స్ట్రైట్ లైన్ లో ఉండాలి. అండ్ హిప్ ఎప్పుడు ఇలా కిందికి ఉండకూడదు, ఇలా అదముకలు పైకి ఉండకూడదు. ఇలా లెవెల్ మెయింటైన్ చేయాలి. మన షోల్డర్ అండ్ హిప్ షుడ్ బి 1 స్ట్రైట్ లైన్ అనమాట. అవి ఆ రెండు అలైన్ లో ఉండాలి. అండ్ పామ్స్, మన షోల్డర్స్ అనేవి ఒక స్ట్రైట్ లైన్ లో అలానే ఉండాలి. ఇలా మనం ఒక 30 సెకండ్స్ వరకు హోల్డ్ చేయాలి. ఓకేనా? అంటే మన స్ట్రెంత్ ని బట్టి ఇనిషియల్ స్టేజెస్ లో అయితే ఒక 10 సెకండ్స్, 10 కౌంట్స్, మళ్ళీ స్లోగా 20, మళ్ళీ 30 అలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మన కెపాసిటీని బట్టి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్లాంక్ పోజ్ లో నుంచి సైడ్ ప్లాంక్ కూడా తీసుకోవచ్చు అనమాట. చేయగలిగిన వాళ్ళు ఇలా 2 కాళ్ళు ఇలా పక్కకు పెట్టేసి ఒక హ్యాండ్ ఇలా రైజ్ చేసేసి సైడ్ ప్లాంక్, సైడ్ ట్విస్ట్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మేము చేయలేకున్నాము, ఇబ్బంది అవుతుంది ఇనిషియల్ డేస్ లో అన్నప్పుడు ఈ నీ అనేది ఇలా డ్రాప్ చేసి కూడా ఇలా సైడ్ కి ఇలా ట్విస్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. రిలాక్స్. ఇలా ఇటువైపు ఒక 10 కౌంట్స్, ఇటువైపు ఒక 10 కౌంట్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇవి కంప్లీట్ గా మనకు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో ఒక లాంగ్ టర్మ్ నుంచి, లేకపోతే పోస్ట్ పార్టమ్ మమ్మీస్ ఉంటారో వాళ్ళకి సి సెక్షన్ అయి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది సి సెక్షన్ మమ్మీస్ కంప్లీట్ చేసేది ఏంటంటే, నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది, సో దాని వల్ల నేను ఏది చేయాలన్నా ఎక్కువసేపు నేను కూర్చోలేకపోతున్నాను, నాకు వాల్ సపోర్ట్ లేకపోతే అసలు అవ్వట్లేదు అని మోస్ట్ కంప్లైంట్ వస్తుంది. అలాంటిది ఏమీ లేదు. మనం రెగ్యులర్ గా ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల మనకి ఆ బ్యాక్ పెయిన్ ఇష్యూ అనేది క్లియర్ అయితే వస్తుంది. అంటే మీ కెపాసిటీని బట్టి మీ బోన్స్ అనేది స్ట్రాంగ్ చేసుకోవాలి. మంచిగా స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ అనేవి చేయడం వల్ల కూడా మీకు ఒక ఫ్లెక్సిబిలిటీ వచ్చేసి మీకు ఈ బాడీలో ఒక రిలీవ్నెస్ అనేది తీసుకొస్తుంది. అండ్ చిన్న చిన్న స్ట్రెచెస్ తో స్టార్ట్ చేసి పెద్ద పెద్దగా మనం కౌంట్స్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇది ఇవాళ బ్యాక్ పెయిన్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఇన్ యోగా. ఓకేనా? ఐ హోప్ యూ ఆల్ లవ్ ద సెషన్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం
Please subscribe to my channel. Thank you all. Om Namah Shivaya.